అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు తప్పదు. సర్కార్ మాటలివి. దమ్ముంటే అనర్హత వేటు వేయండి. వైసీపీ లీడర్ల డైలాగులివి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరవడంపై మాటల యుద్ధం నడుస్తోంది. నేతల ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పిస్తున్న తరుణంలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. జగన్కు సంబంధించిన ఆ సమాచారాన్ని ఆయన్ను బద్ధ శత్రువుగా భావించే అసెంబ్లీ స్పీకర్ బయటపెట్టడం కొసమెరుపు. అయ్యన్న ఇచ్చిన ఇన్ఫోను అనుకూలంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. జగన్ టార్గెట్ చేస్తున్న తమ్ముళ్లకు ఆ సమాచారంతోనే కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ స్పీకర్ అసలు ఏం చెప్పారు? వైసీపీ లీడర్లు ఎందుకు సంబరపడుతున్నారు? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే హాజరవుతానని కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. సరైన సంఖ్యాబలం లేనప్పుడు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని అటు అసెంబ్లీ స్పీకర్తో పాటు సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గకుండా తన వాదనపై సానుకూలంగా స్పందించే వరకు అసెంబ్లీకి రానంటూ బాయ్కాట్ చేశారు. మరోవైపు ఇదే విషయంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో వైసీపీ అధినేతను టార్గెట్ చేస్తూ టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించమని ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారని తమ్ముళ్లు తప్పుబడుతున్నారు. కానీ ప్రతిపక్ష నేత హోదా లేకుండా అసెంబ్లీకి వస్తే తనకు తగిన సమయం కేటాయించకుండా అధికార పక్షం అడ్డుకుంటుందని జగన్ వాదిస్తున్నారు. దీంతో వ్యవహారం ఎప్పటికీ తెగేలా కనిపించడం లేదు. జగన్పై ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి అసెంబ్లీకి రప్పించాలన్న కూటమి పార్టీల ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. దీంతో అసెంబ్లీకి రాని వారిపై అనర్హత వేటు వేస్తామంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అల్టిమేటం జారీ చేస్తున్నా వాటిని కూడా జగన్ లెక్క చేసే పరిస్థితిలో లేరు. చంద్రబాబు బ్యాచ్ కోరుకున్న విధంగా తనపై అనర్హత వేటు వేయడం అంత ఈజీ కాదని, ఒకవేళ అలా జరిగితే న్యాయ పోరాటం చేస్తానని జగన్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం హాట్ టాపిక్గా మారింది. 3 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులు అసెంబ్లీ స్పీకర్ను ఓ ప్రశ్న అడిగారు. అసెంబ్లీకి రాకుండా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారా అన్నది ఆ ప్రశ్న సారాంశం. దీనికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానమిస్తూ ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ నెలవారీ జీతాలు తీసుకుంటున్నారని సభకు తెలియజేశారు. దీంతో ఇప్పుడు ఆ అంశంపై చర్చ మొదలైంది. జగన్ సభకు హాజరు కాని కారణంగా జీతం తీసుకోకుండా తన నిబద్ధతను చాటుకుంటున్నారని, ఈ విషయంలో తమ అధినేతను ఆదర్శంగా తీసుకోవాలని ఫ్యాన్ పార్టీ లీడర్లు కొత్త పల్లవి అందుకున్నారు. అనర్హత వేటుబడిన ఎక్కడ సందర్భాలు లేవు. ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాల పైగా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు కూడా చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ముందు మేము ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉప ఎన్నికలతో గెలిచడంతో ఈ పార్టీ పటిష్టంగా మారింది. తర్వాత 17 స్థానాలు ఉప ఎన్నికలు జరిగి 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మీరు ఈ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకుంటారా? పులివెందుల ఉప ఎన్నిక మీరు రెఫరెండంగా తీసుకుంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాజీనామా చేపిస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలాలతో ఎన్నిక నిర్వహించండి. దానికి మీరు సిద్ధమైన ఇది ప్రభుత్వం తెలియజేయాలి. దానికి సిద్ధమైతే మీరు ఈ చర్చ అనవసరం, మేమే రాజీనామా చేపిస్తాం. మేము సవాల్ చేయడం కాదు. మీరు ఏం చెప్తున్నారు? అనర్హత వేటు వేస్తాం అని చెప్తున్నారు. మీరు వేయండి, అనర్హత వేటు వేయండి. దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఉప ఎన్నికలకు భయపడరు. జగన్ను ఇరకాటంలోకి నెట్టే ఉద్దేశంతో ప్రశ్నను లేవనెత్తితే చివరకు స్పీకర్ ఇచ్చిన రిప్లైను వైసీపీ లీడర్లు తమకు అనుకూలంగా మలుచుకోవడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. స్పీకర్ ఇచ్చిన సమాధానం ద్వారా వచ్చిన అయాచిత అవకాశాన్ని మిస్ చేసుకోకుండా దీన్ని వాడుకొని ప్రత్యర్థులపై ఎదురుదాడి చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని సమాచారం.